ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్ స్టార్ట్ చేసి 15 years కంప్లీట్ అవుతుంది. అయితే ఎన్పిఎస్ స్కీమ్లో కొన్ని ఇయర్స్గా ఎన్నో చేంజెస్ వచ్చాయి. దాంతో ఎన్పిఎస్ స్కీము ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అయింది. సో ఈ ఎన్పిఎస్ స్కీమ్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులర్గా ఇంకా ఫ్లెక్సిబుల్ చేస్తూ న్యూ ఫీచర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో దానివల్ల ఎన్పిఎస్ అకౌంట్ని ఓపెన్ చేయడం చాలా ఈజీ. ఈ స్కీమ్కి కావాల్సిన డాక్యుమెంట్స్తో మీరు సింపుల్గా ఆన్లైన్లో ఎన్పిఎస్ అకౌంట్ని ఓపెన్ చేయవచ్చు. సో ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ట్యాక్స్ డిడక్షన్స్తో పాటు రిటైర్మెంట్ తర్వాత వచ్చే 60% కార్పస్పై ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్ని పొందవచ్చు. సో ఈ ఎన్పిఎస్ అనేది లో కాస్ట్ అండ్ లో రిస్క్తో కూడిన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. సో మీరు ఎన్పిఎస్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడానికి గల 5 మెయిన్ రీజన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఛార్జ్ చేసే ఛార్జెస్తో కంపేర్ చేస్తే ఎన్పిఎస్ ఫండ్ మేనేజ్మెంట్ ఫీ చాలా తక్కువ. సో ఎన్పిఎస్లో ఇన్వెస్టరు ఇయర్కి 1,00,0.09% పే చేస్తే మ్యూచువల్ ఫండ్స్లో 2 to 2.5% వరకు పే చేయాల్సి ఉంటుంది. సో ఇయర్కి 2% ఫండ్ మేనేజ్మెంట్ ఫీ అంటే తక్కువగా అనిపించినా అది లాంగ్ టర్మ్లో వచ్చే కాంపౌండింగ్ రిటర్న్స్పై ఎఫెక్ట్ని చూపిస్తుంది. సో లో ఛార్జెస్ ఇన్వెస్టర్స్కి హై రిటర్న్స్ని అందిస్తాయి. అండ్ ఎన్పిఎస్లో మీరు 60 years వరకు మీ మనీని లాక్ చేయొద్దు అనుకుంటే టైర్ 2 ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. అయితే టైర్ 2లో చేసే కాంట్రిబ్యూషన్స్పై ట్యాక్స్ బెనిఫిట్స్ ఏవీ లేవు అండ్ విత్డ్రాల్పై కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా లేవు. సో ఎన్పిఎస్ టైర్ 2లో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయవచ్చు, అలానే విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఎగ్జిట్ ఛార్జ్ కూడా ఉండదు. అయితే ఎన్పిఎస్ టైర్ 1 అకౌంట్ ఉంటేనే టైర్ 2లో ఇన్వెస్ట్ చేయవచ్చు. నెక్స్ట్, ఎన్పిఎస్ టైర్ 2లో చేసే ఇన్వెస్ట్మెంట్స్పై ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్ లేకపోయినా టైర్ 1లో మాత్రం ట్యాక్స్ బెనిఫిట్ని పొందవచ్చు. సో ఎన్పిఎస్తో ట్యాక్స్ సేవ్ చేయడానికి 3 ways ఉన్నాయి. ఫస్ట్ వన్, టైర్ 1లో మీరు చేసే కాంట్రిబ్యూషన్స్పై సెక్షన్ 80C కింద ఇయర్కి 1.5 lakh వరకు ట్యాక్స్ డిడక్షన్ని పొందేందుకు ఎలిజిబుల్. అండ్ సెక్షన్ 80CCD1B కింద కాంట్రిబ్యూషన్స్పై అడిషనల్గా 50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ని పొందవచ్చు. ఇలా సెక్షన్ 80C అండ్ 80CCD1B కింద టైర్ 1లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 2 lakhs వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ని పొందవచ్చు. అండ్ ఎన్పిఎస్ ద్వారా ట్యాక్స్ సేవ్ చేయడానికి థర్డ్ వే ఏంటంటే సెక్షన్ 80CCD2 కింద ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేసిన బేసిక్ శాలరీలో 10% వరకు ట్యాక్స్ ఫ్రీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ బేసిక్ శాలరీ 50,000 అయితే అతను వర్క్ చేసే కంపెనీ ట్యాక్సబుల్ అమౌంట్ 5,000 రూపీస్ని తగ్గించి ఆ మనీని ఎవ్రీ మంత్ అతని పేరు మీద ఎన్పిఎస్లో కాంట్రిబ్యూషన్ చేయవచ్చు. సో ఈ విధంగా ఎన్పిఎస్లో కాంట్రిబ్యూషన్ చేసిన 60,000 ఎంప్లాయీ యాన్యువల్ ట్యాక్స్ వచ్చేసి 18,720 రూపీస్కి తగ్గుతుంది. అయితే ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీ యొక్క బేసిక్ శాలరీలో భాగంగా ఉండాలి అండ్ కంపెనీ ద్వారా మాత్రమే కాంట్రిబ్యూషన్ చేయాలి. అలానే ఈ ట్యాక్స్ డిడక్షన్ న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో కూడా అవైలబుల్గా ఉంది. ఎన్పిఎస్లో ఇన్వెస్టర్స్ ఇప్పుడు 11 పెన్షన్ ఫండ్ మేనేజర్స్ని చూస్ చేసుకోవచ్చు. ఇందులో ఇన్వెస్టరు పెన్షన్ ఫండ్ మేనేజర్ని ఇయర్కి ఒకసారి చేంజ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. అయితే లాస్ట్ ఇయర్ వరకు ఎన్పిఎస్ సబ్స్క్రైబర్స్ 4 అసెట్ క్లాసెస్కి ఒకే పెన్షన్ ఫండ్ మేనేజర్ని చూస్ చేసుకునే ఫెసిలిటీ ఉండేది. బట్ ప్రజెంట్ ఇన్వెస్టర్స్ పర్ఫార్మెన్స్ని బట్టి ఒక్కో అసెట్ క్లాసెస్కి డిఫరెంట్ ఫండ్ మేనేజర్స్ని చూస్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. నెక్స్ట్, ఎన్పిఎస్ ఇప్పుడు చాలా ఫ్లెక్సిబుల్గా మారింది. ఇన్వెస్టర్స్ తమ అసెట్ మిక్స్ని ఇయర్లో 4 times చేంజ్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఒక అసెట్ క్లాస్ నుండి ఇంకో దానికి మారటం లేదా పెన్షన్ ఫండ్ని చేంజ్ చేయడం వల్ల ఎలాంటి ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఉండవు. అండ్ ఇన్వెస్టర్స్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్పై 50% ఉన్న క్యాప్ని 75%కి ఇంక్రీజ్ చేశారు. సో దానివల్ల యంగ్ ఇన్వెస్టర్స్తో పాటు రిస్క్ని బేర్ చేయాలనుకునే వారికి ఇది సూటబుల్గా ఉంటుంది. అండ్ లాస్ట్, ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిటైర్మెంట్ వరకు మీ మనీ లాక్ అయినట్టు కాదు. ఇందులో ఉండే పార్షియల్ విత్డ్రాల్ బెనిఫిట్ ద్వారా మీ మనీని విత్డ్రా చేసుకోవచ్చు. సో దానికోసం ఎన్పిఎస్లో చేరిన 3 years తర్వాత మీ కాంట్రిబ్యూషన్లో 25% వరకు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఈ పార్షియల్ విత్డ్రాల్ బెనిఫిట్ ద్వారా ఎన్పిఎస్ టోటల్ టెన్యూర్లో మ్యాక్సిమం 3 times పార్షియల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. అండ్ పార్షియల్ విత్డ్రాల్పై ట్యాక్స్ ఎగ్జంప్షన్ని కూడా పొందవచ్చు. సో ఈ ఎన్పిఎస్ స్కీమ్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాము. సో ఈ వీడియో కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేయండి. సో చూసారు కదా, మీరు కూడా ఈ విధంగా ఎన్పిఎస్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని అనుకున్నాం. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.